ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే 15 రోజులుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు పట్టువీడియో నిప్పుకొని మార్కుల్లాగా ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం పైన పోరాటం చేస్తూనే ఉన్నారు. తమ విధులను బహిష్కరించి సమ్మె కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ఒంటికాలు ప్రదర్శన చేస్తూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. తమను రెగ్యులర్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని గత కొన్ని రోజులుగా వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. రోజు రోజు కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ఉన్నారు. పిల్లాపావులతో కుటుంబ సభ్యులతో సహా నల్గొండ జిల్లా కలెక్టరేట్ తరలి వచ్చి అక్కడ దీక్షా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు మాట ఇచ్చారు, తమను రెగ్యులర్ చేస్తామని. ఇచ్చిన మాట నిలుపుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి తమను రెగ్యులర్ చేసి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని వాళ్ళు ఘంటాపదంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చందంపేట మండలంలో పర్యటించారు. ఇందిరం ఇల్లు లబ్ధిదారులకు సంబంధించి జరుగుతున్నటువంటి సర్వేనమై పరిశీలించడం జరిగింది. యాప్ ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుల ఇంటికి వెళ్ళాలి. దాదాపు వారందరితో కూడా వారి పూర్తి వివరాలు తెలుసుకొని నిజమైనటువంటి పేదలకు, నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇందిరం ఇల్లు మంజూరయ్యేలాగా సిబ్బంది అంతా కూడా చాలా పకడ్బందీగా ఈ సర్వే నిర్వహించాలని కూడా ఇలా త్రిపాఠి అక్కడ ఉన్నటువంటి అధికారులను ఆదేశించారు. మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా ఎంఆర్ఓ కార్యాలయం ముందు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఒక్కసారిగా మెరుగుదరణ నిర్వహించారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ టౌన్లో దాదాపు 600 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందంగా నిర్మించారు. వాటికి లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత లబ్ధిదారులకు గృహప్రవేశం చేసుకోకుండా, అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంటా ఉంది. తమకు ఇళ్లను కేటాయించట్లేదంటూ ఒక్కసారిగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే మౌలిక సదుపాయాలు కల్పించి లాటరీలో వెళ్ళినటువంటి లబ్ధిదారులకు ఇందిరం ఇల్లు అప్పచెప్తే దాంట్లో మేము ఉంటాం, మాకు సొంత ఇల్లు కళ నెరవేరుతుందని కూడా లబ్ధిదారులు డిమాండ్ చేశారు. లేనట్టయితే మరికొద్ది రోజులు చూసి మేమే స్వయంగా గృహ ప్రవేశం చేసుకుంటామని కూడా వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు. ఇక యాదాద్రి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలను, సాంఘిక సంక్షేమ హాస్టళ్లను ఒక్కసారిగా ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా అక్కడ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పనితీరును పరిశీలిస్తూ ఉన్నారు. తాజాగా రాయగిరి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మధ్యాహ్న భోజన పనితీరును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. వంటగదిని కూడా పరిశీలించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నాణ్యమైనటువంటి భోజనం అందించాల్సిందే. ప్రభుత్వం విడుదల చేసినటువంటి మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని కూడా అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీకి, అక్కడ ఉన్నటువంటి టీచర్లకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.